శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 22 బుధవారం వైజాగ్. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో 2వ లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి.
నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడు అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంకా పదే పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 hour తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఎక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అయినా ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన అనుకుంటాడు నీకు తెలియదు కదా, ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అనింద్యులు అనే అంశాన్ని దినముతో మనం ముగించుకుందాం. చివరి అంశముగా ప్రకటన గ్రంథము అనింద్యులు అనే అంశాన్ని ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి ఎరుగని వారయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుష్యులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఆమేన్. అనింద్యులు అనే అంశంలో చాలా ఎపిసోడ్లు మనం నేర్చుకున్నాం. మీరందరూ చక్కగా నేర్చుకున్నారు, బలపడ్డారని నేను నమ్ముతున్నాను. అనింద్యులు అనగా అబద్ధం ఆడని వారని, యథార్థత కలిగిన వారని, సౌందర్యవంతులని, నిందలేని వారని, ఎదుటి వ్యక్తి మీద నింద మోపని వారని మనం తెలుసుకున్నాం. వీరి నోట ఏ అబద్ధము లేదు. వీరు ఎక్కడున్నారని చెప్తున్నాడంటే
పరిశుద్ధ యోహాను చూసిన దర్శనంలో వీరు వీరు సింహాసనం ముందు ఆ 4 జీవుల ఎదుటను, బాగా గుర్తుపెట్టుకోండి, అబద్ధమాడని స్థితిలో ఉన్నటువంటి ఈ అనింద్యులకి ఉన్న హోదా, సింహాసనం ముందు 4 జీవుల ఎదుటను, 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను, అక్కడే రాశాడు 14వ అధ్యాయం పైనుంచి క్లియర్ గా చూసుకోండి. సింహాసనం ఎదుటను, 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని కృప, ఆశీర్వాదం. అబద్ధము అనేది మన జీవితంలో మనము భయంకరంగా వ్యతిరేకించాలి. దాన్ని ఎలా వ్యతిరేకించాలి? భయంకరంగా వ్యతిరేకించాలి, బలవంతంగా వ్యతిరేకించాలి. ప్రియులరా, ఈ అబద్ధమును గనక మనము అరికట్టగలిగితే బ్రతుకు సింహాసనం ముందుకు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ బ్రతుకులు సింహాసనం దగ్గరికి పోవాలంటే, మీ జీవితాలు, మీ పిల్లలు బ్రతుకులన్నీ బాగుపడిపోవాలంటే అనింద్యులుగా ఉంటే చాలు. సత్యము ఉద్ధరించేస్తుంది. హల్లెలూయా చెప్పండి. సత్యము ఉద్ధరిస్తుంది. కొంచెం ఇబ్బందులు ఉంటాయి సత్యముగా పోవాలంటే, చాలా కష్టాలు ఉంటాయి. కానీ మీరు సత్యముగా ఉండటానికి డ్రై అయిపోవాలంతే, ఇంకా మెత్తబడద్దు అసలు. మన నాలుకను స్వాధీనంలో పెట్టుకోవాలని గత వారము దేవుడు మనతో మాట్లాడాడు. చిన్నదైనా పెద్దదైనా అబద్ధం ఆడకండి. అబద్ధం అనేది నీ నోట్లోనే కదా, టోటలీ నీ ఇంటి నుండి బయటికి వెళ్ళదండి. బలవంతముగా కనుక అబద్ధమును నీ ఇంటి నుండి పారద్రోలగలిగితే నువ్వేమి చేయనవసరం లేదు, ఏమి బతిమాలకలేదు. దేవుణ్ణి, దైవ సన్నిధి, నిండు ఐశ్వర్య ఘనతలు నీ ఇంట్లోకి వచ్చేసి నివాసం ఉండిపోతాయి. అబద్ధం ఆడటం మానేస్తే ఆరోగ్యము నీ ఒళ్ళంతా ఉంటుంది. ఎంటైర్ బాడీ అంతా కూడా నిగనిగలాడిపోతుంది, బలముతోటి, జీవముతోటి, సంతోషముతోటి. ఆమేన్. అబద్ధములు ఆడి కొలది పాడైపోతాం. పాడైపోవటానికి ఆ పాడు మనిషి మనలోకి వస్తాడనమాట. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. నా ప్రియ సహోదరులరా, మరి వీరు ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడు వీరు ఇశ్రాయేలీలని తెలుసుకున్నాం. ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే, ఎవరైతే హృదయమందు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి సత్యమును కాపాడుకొని క్రీస్తు రెండవ రాకడలో, యాంటీ క్రైస్ట్ ప్రభుత్వంలో, క్రీస్తు విరోధముగా, క్రీస్తు విరోధి పాలించే పాలనలో నీవు యేసుని విడిచిపెడతావా? యేసుకి దూరంగా ఉంటే నీకు రాయితీలు వస్తాయి, పథకాలు వర్తిస్తాయి. నువ్వు స్థలం అమ్మొచ్చు, స్థలం కొనొచ్చు, నీకు ఆధార్ కార్డు ఉంటుంది, ఐడి అన్నీ ఉంటాయి. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ లీడ్ చేసినప్పుడు, క్రీస్తుని మనిషిగా ఉంటే నీకు వర్తించవన్నప్పుడు, ఇప్పుడు ఈరోజు మీరు అందరూ ఆలోచనలకు రండి ఒకసారి. ఇప్పుడే ప్రభుత్వం అంతా క్రీస్తు విరోధి వచ్చాడు అనుకోండి, యాంటీ క్రైస్ట్ లీడింగ్లోకి వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టి ప్రధానిగా, ప్రపంచ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే అనౌన్స్ చేసాడు అనుకోండి, ఎవరైతే నా పాలనలో ఉండాలనుకుంటున్నారో అందరికి అన్నీ వర్తిస్తాయి. నా పాలన కాకుండా యేసు క్రీస్తు పాలనలో ఉండాలని అనుకున్న వారికి ఇక్కడ ఏమీ రేషన్ కూడా ఇవ్వబడదు, ఉద్యోగాలు ఇవ్వబడవు, రిజర్వేషన్ వర్తించదు అని ఆ మనుషుడు ఒక ఉన్నతమైన పథకం తన దృష్టిలో పెట్టాడు అనుకోండి, మీరేం చేస్తారు అప్పుడు? యేసుక్రీస్తుని నేను నమ్మనులే, ఆయన బిడ్డను కాదు, నేను మీకే ఓటేస్తున్నాను, ఈ అంటే ఇన్ని రకాలుగా సుఖంగా బతుకుతాం, పరలోకం ఎవరు చూసొచ్చారులే, ఉండగా ఇన్ని బాధలు మనం పడలేం, ఇన్ని అవమానాలు భరించలేం అని క్రీస్తు విరోధికి లోబడ్డావే అనుకో, అలాగ లోబడకుండా చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే, పర్వాలేదు మాకేమున్నా లేకపోయినా
నీళ్లు తాగి బతుకుతాం, ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే చచ్చిపోతాం. ఏ నాటికైనా దేవుని దగ్గరికి వెళ్ళక తప్పదు. ఈ దుష్టుడికి లోబడుట కంటే క్రీస్తుకి లోబడుట మేలు అని ఎవరు ఎంచుకుంటారో, ఎవరు శ్రమలలో నిలబడతారో వారు అనింద్యులు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దుష్ట పాలన రాలేదు, దుష్ట శక్తి ఇంకా లోకములోకి పాలనలోకి రాలేదు. సమయం ఆసన్నమవుతుంది, రాకడ సమయం ఆసన్నమవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ మన ముందు వస్తూ ఉన్నాయి. అయితే క్రీస్తు కొరకు పరిశుద్ధంగా ఎవరైతే నిలకడగా ఉంటారో, అబద్ధం ఆడకుండా ఉంటారో వారికి దేవుడు సింహాసనం ముందు నిలబడి కొత్త పాట పాడే స్థితిని దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధము ఆడటం చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. అబద్ధం ఆడేదన్నా సంపాదించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఆయన పరీక్ష చేస్తుంటాడు. ఆయన కన్ను సీసీ కెమెరాలాగా నిన్ను చూస్తూ ఉంటుంది. ఏ పరిస్థితి అయినా సరే యథార్థతను కాపాడుకుంటే మాత్రం మీరు సింహాసనం దగ్గర నిలబడతారు. ఆమేన్. అక్కడ సింహాసనం దగ్గర నిలబడే స్థితి కలిగి ఉన్నామంటే ఇక్కడ సింహాసనం మీద మనం కూర్చుంటాము. మన బిడ్డలు సింహాసనమే కూర్చుంటారు. నీ బిడ్డలు తలగానే నిలబడతారు. అనింద్యులు. ఆమేన్. మీరు ఎంతమంది వాక్యం విని అనింద్యులుగా మారుతున్నారో చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మారండి, మారాలి, మార్పు రావాలి. మారేరా సూపర్ అయిపోతారు. మీరు ఎలా అయిపోతారు తెలుసా? మీరు యెషయా 60 అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సింహాసనం ముందు నిలిచి ఉండేవారు సాక్ష్యం ఎలాగుంటుందో, ఆ శ్రమలను సహించిన వారికి, ఈ లోకములో కష్టాలని భరించి క్రీస్తు కొరకు నిలబడిన వారికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు ఈ అనింద్యులు కలిగి ఉన్న సాక్ష్యము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం దగ్గర రండి. భయపడకుము, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు, నీ వైదవ్యపు నిందను, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అనింద్యులుగా ఉన్నవారు, అబద్ధం ఆడకుండా ఉండిన వారు, నింద మోపకుండా ఉన్న వారికి ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడంటే, యెషయా పరిశుద్ధాత్మను పొందుకుని ప్రవచనాత్మకంగా బయలుపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు. భయపడకము, ఎన్ని శ్రమలున్నా బాధలున్నా. ఏమండి, భర్త చనిపోతే ఆ భార్య జీవితం ఎలాగుంటుంది? ఎన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుంది బ్రతుకులో. అప్పులు పాలైపోయినప్పుడు, ఆరోగ్యము క్షీణించిపోయినప్పుడు, స్నేహితులందరూ దూరం అయిపోయినప్పుడు, అనాదిగా మిగిలిపోయినప్పుడు బ్రతుకు జీవించటానికి అబద్ధాలు ఆడవలసి వస్తుంది. బ్రతుకు జీవించటానికి కొన్ని నిందలు ఇంకొకరి మీద మోపవలసి వస్తుంది. బిడ్డలను కోల్పోయినప్పుడు, ఉద్యోగము పోయినప్పుడు, అన్యాయము జరిగినప్పుడు, అందరిలో అవమానము అయిపోయినప్పుడు. కానీ నువ్వు భయపడకు, సత్యమును కాపాడుకో, సత్యమును కాపాడుకొని ఆత్మ చెప్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో సత్యము కొరకు జీవించిన వారికి దేవుడు చెప్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా,
భర్త అనేవాడు ఏం చేస్తాడంటే భార్యకి పోషకుడుగా ఉంటాడు, భార్యకి అన్ని విధాలుగా సహకారిగా ఉంటాడు. వస్త్రాలు కొంటాడు, పెడతాడు, సదుపాయముగా చూస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాడు. ఎరునారాయణలాగా భర్త ఎన్ని చేస్తాడో. పెళ్లి చేసిన తర్వాత యజమానుడు పొలం వెళ్ళి కష్టపడి పంట పండించి పట్టుకొచ్చి ఇంట్లో పెడతాడు. అసలు ఆ భర్త సాటి ఎవరు రారు. వస్తారండి? భర్త అనేవాడు ఒకడుంటే చాలామంది అంటారు ఆయన సంపాదించకపోయినా పర్వాలేదు అంటది. నిన్ను సృజించిన వాడు, నిన్ను కన్నవాడే నీకు యజమానుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడకుండా ఉన్నావని. ఆమెన్. నీకు అన్నీ తెచ్చి పెడతాడు అనమాట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్నాడు భయపడకు, అనింద్యులకి వచ్చే ఆశీర్వాదం, అబద్ధం ఆడకుండా ఉండేవానికి వచ్చే ఆశీర్వాదం ఈ చివరి ప్రసంగముగా ఆశీర్వాదము ప్రకటిస్తున్నాడు. ఏమన్నాడు? భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, ఇక నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకు, నీవు లజ్జపడ. ఎందుకంటే యథార్థంగా మాట్లాడటం వల్ల కొన్ని సమయాలు సిగ్గుపడిపోవాల్సి వస్తుంది. యథార్థంగా మాట్లాడటం వల్ల అన్యాయముగా బలైపోవాల్సి వస్తుంది. యథార్థంగా మాట్లాడటం వల్ల భర్తను కోల్పోవాల్సి వస్తుంది. యథార్థతను బట్టి జీవించడం ద్వారా భార్యను కోల్పోవాల్సి వస్తుంది. అన్ని కోల్పోవలసి వస్తుందని ఎరిగిన యెహోవా దేవుడు, దైవమే నీతో మాట్లాడుతూ ఉంది. అంటే సత్యముగా జీవించటానికి ఇన్ని కష్టాలు, శ్రమలు నిన్ను ఆవరించిన కానీ నీవు భయపడకు, సిగ్గుపడనక్కర్లేదు. నేనున్నాను నీకు, నిన్ను సృజించిన నీకు భర్తనై ఉన్నాను. గట్టిగా చపడు ప్రభువు స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అబద్ధం ఆడకుండా ఉండండి, జీవితాలన్నీ టకాటక యూటర్న్ అయిపోతుంటాయి. అనింద్యులుగా ఉండటం నేర్చుకోగలిగితే, స్థితిని కాపాడుకోగలిగితే దేవుడే నీ మీద ఉదయిస్తాడు. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు, జనములు నీ దగ్గరికి వస్తారు. యెహోవా మహిమ నీ మీద ఉంటుంది. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అనింద్యులుగా ఉంటే సింహాసనం ముందు నిలబడతావు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఎందుకు ఇంకా అలా మాట్లాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఆత్మను దుఃఖపరుస్తావు. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి. మోకరిల్లగలిగితే మోకరిల్లి, ఈ అనింద్యుల్లో ఇది చివరి వర్తమానం గనుక ప్రభువా యథార్థతను కాపాడుకుని లోకానికి తల వంచకుండా నీకు తల వంచితే మేము దేనికి భయపడిన అవసరం లేదు, సిగ్గుపడన అవసరం లేదు. భీతి నీకు దూరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి. మోకరించగలిగితే మోకరించి, ప్రభువా నేను ఇక మీదట అబద్ధం ఆడను బాబు, నేను అబద్ధం ఆడను, ఇంకా నాకు నువ్వు కావాలి అని అనుకుంటే ఇంకా అబద్ధాన్ని ప్రేమిస్తావా? ఇంతవరకు ఉన్న సమస్య సరిపోదా? ఇంతవరకు ఉన్న అశాంతి నీకు సరిపోలేదా? వద్దు బాబు, నాకు అబద్ధం అనే ఆ పాపిష్టి బ్రతుకు నాకు వద్దు, సత్యమనే నీవు నాకు కావాలి. అబద్ధం అంటే సైతాను, సత్యం అంటే దేవుడు. ఆ దేవుడు కావాలా? ప్రశస్తమైన రత్నములతో కడతాడు. నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని మాణిక్యమణులతో కడతాడు. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఆయన నీకు భర్త అయి ఉంటాడు. ఎప్పుడు తలగా బ్రతుకుతావు. ఏమున్నా ఆయన తెస్తాడని అనుకుంటావు, ఏమున్నా ఆయన తీరుస్తాడని అనుకుంటావు. లోక సంబంధంగా, శరీర సంబంధంగా స్నేహితుడిగా ఉన్నవాడు, భర్తగా ఉన్నవాడు లేకపోవచ్చేమో, కానీ ఆయన నిన్ను విడువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను మరువలేదు. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి, మోకరించండి,
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే, నిన్ను ప్రేమిస్తాను బాబు, నాకు నువ్వు కావాలయ్యా, నీ చూపు నీ మాట కావాలయ్యా. హల్లెలూయా. కష్టాలు ఉన్నా పర్వాలేదు, నేను డిసైడ్ అవుతున్నాను. ఒకవేళ యథార్థంగా ఉన్నట్టే ఎవరు నన్ను ఎంత దూరం పెట్టినా పర్వాలేదు, నాకు నువ్వు ఉండాలి, నీ సన్నిధి కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 22 బుధవారం వైజాగ్. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.